హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పాపకు ఇష్టమైన మిక్స్డ్ దాల్ ఉల్లిగడ్డ కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎర్రపప్పు పెసరపప్పు కలిపి ఒక గిన్నెలో అరగంట ముందు నానబెట్టుకోవాలి. అవి బాగా నానితేనే మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. తర్వాత 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక కరివేపాకు రెమ్మ అన్నీ కలిపి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి చేద్దాం చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక నేను ప్యాన్ చిన్న సిమ్లో పెట్టి హీట్ చేస్తున్నాను. ఇప్పుడు అది కాగాక మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ కాగానే ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి. నేను ఈ కర్రీలో కారం పొడి వాడట్లేను. మీకు వీలైతే పచ్చిమిర్చి బదులు కారం పొడి కూడా వాడచ్చు, బాగుంటుంది. కాకపోతే పచ్చిమిర్చితోటి టేస్ట్ బాగుంటుందని నేను పచ్చిమిర్చితోటి చేస్తున్నాను. ఉల్లిగడ్డ అనేది ఆయిల్లో బాగా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, కొంచెం ఉడికింది. ఇంకా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు మాడితే టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు వచ్చింది కదా, కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ అక్కడక్కడ కొంచెం బ్రేక్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఇప్పుడు లైట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న ఎర్రపప్పు పెసరపప్పు వాటర్ వడగట్టి కర్రీలో వేసేయాలి. అది ఈ పప్పు అనేది కొంచెం ఆయిల్లో వేగాలి. అది వేసిన తర్వాత బాగా కలపాలి. ఎందుకంటే అది మొత్తం ఇది నేను సిమ్ములోనే చేస్తున్నా, చిన్న సిమ్ములోనే చేస్తున్నా. ఎందుకంటే పెద్ద పెట్టి చేస్తే కర్రీ మొత్తం మాడిపోతుంది. అందుకనే సిమ్ములోనే పెట్టి చేస్తున్నా. ఇది ఇట్లా కలిపిన తర్వాత కలిపిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. పప్పు అనేది ఆయిల్లో ఉడకాలి. ఇప్పుడు ఆయిల్లో ఉడకాలి. చూడండి, నేను కలిపి మీకు చూపిస్తున్నాను. ఈ పప్పు మా పాపకు ఎందుకు ఇష్టమని అన్నానంటే, ఫస్ట్ టైం ఒకసారి నేను ఆమెకి ఇది చేసినప్పుడు ఆమె ఫస్ట్ టేస్ట్ చేసి తినాలా వద్దా అని ఆలోచిస్తుంది. అందుకనే ఫస్ట్లో మా పాపకు ఇష్టమైన కర్రీ అని చెప్పిన. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు కారం వేసుకుంటే 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే 1 teaspoon పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీకు చేదు అనేది వస్తుంది పసుపు ఎక్కువ వేసుకుంటే. అందుకనే నేను చెప్తున్నాను. పసుపు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. మధ్యలో మా పాప వాయిస్ వస్తుంది, కొంచెం ఏమనుకోకండి. ఇప్పుడు చూసేయండి ప్రాసెస్ ఏంటో. ఇప్పుడు మనం టమాటాలు వేసుకొని మూత పెట్టాలి. ఒక 2 minutes తర్వాత చూడండి టమాటాలు అనేవి కొంచెం ఉడికినాయి. ఇప్పుడు ఇందులో మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. నాకు మాత్రం వాటర్ కావాలని నేను వాటర్ చేస్తున్నాను. మీకు ఒక చిక్కగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు. చూడండి, నేను వాటర్ మాత్రం ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే మాకు కర్రీ అనేది బాగుంటుంది. అందుకనే నేను కొంచెం వాటర్ చేస్తున్నాను. నా వాయిస్ గురించి, నా వీడియో గురించి మీకు ఏమైనా అనిపిస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేర్చుకోవడం ఏం తప్పు కాదు కదా. ఇప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను, అందుకనే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో 1 teaspoon ఉప్పు వేయాలి. చూడండి, ఉప్పు వేసి కలపాలి. కొంచెం టమాటా ఉడకాలి. నేను కొంచెం టమాటా ఎక్కువసేపు ఉడకనివ్వలేను. ఉప్పు వేసాక కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే
అదేంటి కర్రీ అనేది కొంచెం చిక్కబడ్డది చూడండి. పప్పు కూడా బాగానే ఉడికింది. ఇప్పుడు లాస్ట్ టచ్ ఇచ్చేద్దాం దీనికి. లాస్ట్లో కొంచెం కొంచెం అంటే ఒక హాఫ్ కప్పు కొత్తిమీర తీసుకొని వేసి కలిపి ఒక్క సెకండ్ హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇదే ఫ్రెండ్స్ మిక్స్డ్ దాల్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే వెళ్తూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.